ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క రోజైనా నేను నా వాళ్ళతో చెప్పలేని కబుర్లన్నీ చెప్పా. జీవితానికి సరిపడే జ్ఞాపకాలు నాతో తీసుకెళ్తా. తప్పు చేయుచున్నావు బాలిక, చాలా పెద్ద తప్పు చేయుచున్నావు. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేసినచో వినాశనము తప్పదు. కోరి విపత్తును తెచ్చి నీ కుటుంబముపై మోపరాదు. నీవు చేయు పనులకు నీ కుటుంబము మూల్యము చెల్లించవలెను. వద్దు వద్దు, నా కుటుంబాన్ని ఏం చేయకండి ప్లీజ్. అటులైన నా మాట వినుము బాలిక. నీవు ఇచ్చట ఉండినచో నీకు లభించిన శక్తిని ఉపయోగించి తలరాతను మార్చుటకు ప్రయత్నము చేసేదవు. దానివల్ల విపత్తు తప్ప ప్రయోజనమేమీ లేదు. అందులకే పరిస్థితి చేజారకముందే మనము ఇచ్చట నుండి మాలోకమునకు బయలుదేరేదము. లేదు 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 గుప్తా గారు, మీరెన్ని చెప్పినా మా ఆయన పెళ్లి మనోహరితో జరగదు అన్న భరోసా లేనిదే నేను ఇక్కడి నుంచి రాలేను గుప్తా గారు. మరైతే వినాశనమును సృష్టిస్తాననేదవు అంతే కదా? నీ కుటుంబమును కష్టములలోకి నెట్టేదననేదవు అంతే కదా? నీవు చేయు కర్మలకు నీ కుటుంబము మూల్యము చెల్లించవలననేదవు అంతే కదా? మరి నన్నేం చేయమంటారు గుప్తా గారు? చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? నేనేం తప్పు చేశానని చిన్నప్పటి నుంచి కష్టాలే ఇచ్చాడా దేవుడు? కానీ మరి నేను అడిగానా? ఇలాంటి తలరాతిమ్మని దేవుని నేను అడిగానా? చావుని నేను అడిగానా? చచ్చాకి ఇక్కడి నుంచి నా వాళ్ళు నా కోసం పడే బాధని చూపించమని నేను అడిగానా? బాగా కనిపించాలని నేను అడిగానా? అమావాస్య రోజు నేను కనపడకూడదని నేను అడిగానా? పౌర్ణమి రోజు శక్తి నిమ్మని నేను అడిగానా? అదే పౌర్ణమి రోజు పెళ్లి పెట్టమని నేను అడిగానా? చెప్పండి, నేను అడిగానా? నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మనోహర్ని ఇంట్లోకి తెచ్చి నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఈ శక్తిని దేవుడు నాకు ఒక అవకాశంగా ఇచ్చాడు గుప్తా గారు. మా ఆయన తలరాతలో ఏం రాసుందో నాకు తెలియదు గుప్తా గారు. కానీ మనోహరితో పెళ్లి రాసి పెట్టుంటే నేను విధితో యుద్ధం చేయడానికైనా సిద్ధమే. ప్రకృతికి ఎదురెళ్లడానికి కూడా సిద్ధమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.